లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మనం దుబాయ్ స్టడీస్ కానీ దుబాయ్ జాబ్ ఆపర్చునిటీస్ కానీ చాలా మన ఇండియన్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ చూపిస్తున్నారు. సో ఎందు గురించి అని చెప్తున్నారు? సో ఐ గివ్ ఎ క్లియర్ ఐడియా. ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ థింగ్ చాలా మట్టుకు మనకి ఏంటంటే అబ్రాడ్ అనగానే యుఎస్, ఆస్ట్రేలియా, కెనడా అని అనుకుంటాం. కానీ వీటన్నిటిలో చాలా మంది వర్క్ చేసే వాళ్ళని కరెక్ట్గా అడిగితే ఆర్ దే హ్యాపీ అంటే సంపాదించిన దాంట్లో 30 to 40% గవర్నమెంట్ ట్యాక్స్ రూపంలో కట్టేస్తారు. అటువంటి టైంలో ట్యాక్స్ ఫ్రీ కంట్రీ ఈజ్ దుబాయ్. సో దుబాయ్లో వాట్ ఎవర్ యూ ఆన్ యూ టేక్ ఇట్. సో కంపెనీస్ కావచ్చు ఆర్ జనరల్ జాబ్స్ అప్పుడు ఎంప్లాయీస్ కానీ ట్యాక్స్ అనేది 0% ట్యాక్స్. సో ఇదొకటి. రెండో థింగ్ ఏంటంటే చాలా మటుకు అందరూ కూడా సేఫ్టీ సెక్యూరిటీ ఎక్కువ కోరుకుంటారు. సో మనకి ఇండియాకి కూతవేట దూరంలో ఉంటుంది. కరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కితే ఢిల్లీలో ఎక్కామంటే 2 hours దిగిపోతాం. హైదరాబాద్ నుంచి ఎక్కితే 3.5 hours లో డైరెక్ట్ దుబాయ్లో దిగిపోతాం. సో ఇట్ ఈస్ లైక్ సో ఈజీ. అండ్ గెట్టింగ్ వీసా అనేది కూడా 100% సక్సెస్ ఉంటుంది. బికాస్ దుబాయ్ అనేటప్పటికీ ఇట్స్ అ వెరీ గ్రీన్ జోన్. తర్వాత ఈ కంట్రీలో ఏంటంటే బేసిక్గా ఇండియన్స్ని దే యాక్చువల్లీ లైక్ ట్రస్ట్ అలాట్. సో ఈరోజు